నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ ఫాస్ట్రాలజిక్స్. ఇప్పుడు మన దగ్గర అండి ప్రజెంట్ బ్యాచ్ 3 నిన్న క్లాస్ అయిపోయినాయి సార్ వచ్చేసి. బ్యాచ్ 3కి సంబంధించినటువంటి జూమ్ రికార్డింగ్ వీడియోస్ అయితే అవైలబుల్ ఉన్నాయి సార్. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ పెట్టేకి కొంచెం లేట్ అవుతుంది సార్ నెక్స్ట్ బ్యాచ్ అనౌన్స్ చేయడానికి. ఇంకా 1 మంత్ 2 మంత్ 3 మంత్స్ పట్టచ్చు, చెప్పలేను అనమాట ఎప్పుడు అనేది. ఇక కోర్స్ 1 నుంచి కోర్స్ 10 అంటే ఇక్కడ మనం కొంచెం మార్చాము సార్. లాస్ట్ బ్యాచ్కి ఈ బ్యాచ్కి వచ్చేసి కోర్స్ ఆర్డర్ అనేది మార్చామన్నమాట. బేసిక్ ఇన్ అస్ట్రాలజీ ఫస్ట్ కోర్సు, సెకండ్ 9 గ్రహాలు అనేవి ఇక్కడ ఇచ్చాను సార్ వచ్చేసి. ఫస్ట్ బేసిక్ ఇన్ అస్ట్రాలజీ, సెకండ్ 9 గ్రహాలు, మూడో కోర్సు గ్రహ చేరుకుంటుంది సార్. 4 ద్విజాతక నాడి, అంటే ఇద్దరు జాతకాలు కలిస్తే ఎలా ఉంటుంది ఫలితం అనేది ద్విజాతక నాడి సార్ వచ్చేసి. ఇక్కడ గ్రహ చేరిక లక్షణాలు ఇచ్చింటాం మనము అది. తర్వాత భావాధిపతులు, ఒక్కొక్క భావాధిపతి ఒక్కొక్క ఇంట్లో ఏముంటుంది అనేది. తర్వాత నవగ్రహ నాడి సార్, ఇది చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత దశ అంత దశ, ఈ లాస్ట్ 3 క్లోజ్లో మన దగ్గర స్ట్రెంత్ ఎక్కువ అండి. ఇది హై డిగ్రీ లో డిగ్రీ అనేది చాలా ఈజీగా మనం ప్రిడిక్షన్ చెప్పవచ్చు అండి. తర్వాత చంద్రనాడ ద్వారా కూడా ప్రిడిక్షన్స్ చాలా ఈజీగా చెప్పొచ్చు. ఈ ఆల్ ఇన్ వన్ ప్రిడిక్షన్స్ అనేది అన్ని ఫలితాలు ఇక్కడ ఉంటాయి సార్. 12 భావాలకు సంబంధించిన ఫలితాలు ఒకే క్లాస్ ఇక్కడ మనం చెప్పడం జరిగింది సార్ వచ్చేసి. టోటల్గా మొత్తం 6 days క్లాస్ జరిగిందండి. దాంట్లో 38 to 40 hours వరకు మనకు ఉన్నాయి సార్. రఫ్గా క్యాలిక్యులేట్ చేశాను. క్లాస్ పీడిఎఫ్ ఎంత ఉంది సార్ మొత్తం అంటే 1020 slides ఉన్నాయి సార్ వచ్చేసి. ఈ కోర్స్ మేము తీసుకోవాలన్న వాళ్ళకి ఇది కింద నెంబర్కి ఎవరైనా మీరు వచ్చి ఇది రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు సార్. అమౌంట్ పే వాట్సాప్ చేస్తే మీకు వస్తాయన్నమాట డీటెయిల్స్ అంతా. ఇవాళ క్వశ్చన్స్ అన్ని ఇచ్చాము సార్. ఇకంతా హోంవర్క్ అంతా చేయమని చెప్పి. జన్మజాతక ఫలితాలు, ఇట్లా చెప్పాము. ఒక గ్రహానికి లక్షణాలు చెప్పాము, రాశికి ఎంత ఉంటుంది, నక్షత్రం ఎంత ఉంటుంది, లగ్నానికి ఎంత, ఎట్లా బేసిక్ ఓన్లీ సార్. కొంచెం డెప్త్గా చెప్పాము సార్ ఇక్కడ వచ్చేసి. అది కోర్స్ 1 అనమాట. కోర్స్ 2 తెలుసు అందరికీ. అది కోర్స్ 3 గ్రహ చేరిక సార్. ఇక్కడ మళ్ళీ లిస్ట్ ఇచ్చాను అనమాట. పాపగ్రహాల గ్రహ చేరిక ఏది, శుభగ్రహాల గ్రహ చేరిక ఏది అనేసి. మొత్తం మనకి ఇక్కడ 35 ఉన్నాయి సార్ వచ్చేసి. ఈ 35 గ్రహ చేరిక తెలుసుకుంటే చాలు సార్ మనం వచ్చేసి. దీంట్లో శుభగ్రహాల కలయిక, పాపగ్రహాల కలయిక, ఇట్లా లిస్ట్ ఇచ్చి ఈ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి ఒక వ్యక్తికి అనేది మనము క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్ వచ్చేసి. ద్విజాతక నాడి అనమాట ఇది. మ్యారేజ్ మ్యాచింగ్ ఎలా చూడాలి, ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చునా చేసుకోకూడదా అనేది అక్కడ దాంట్లో ఉంటుందండి. భావాధిపతులు, కోర్స్ 6 నవగ్రహ నాడి, దశ అంతర్దశ, కోర్స్ 8 చంద్రనాడి. ఇది సార్ పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ప్రతి దానికి ఉంటుంది. పెళ్ళి ఎప్పుడు పుడతారు, ఎప్పుడు ప్రాపర్టీస్ కొంటాము, ఎప్పుడు మనీ ఫ్లో ఉంటుంది, ఇవన్నీ మనకి ఇక్కడ అర్థం అవ్వాలంటే ఆ బేసిక్స్ అన్ని కోర్సులు ఉంటేనే మనకు అర్థమవుతుంది సార్ వచ్చేసి. లేదంటే మనకు కష్టం అనమాట. అన్ని భావాలకు చెప్పానండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ నెంబర్ వాట్సాప్ చేసి మీరు తీసుకోవచ్చండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.